ఓకే. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఆకులు అంటే తినేటోళ్ళ ఫస్ట్ అప్పుడు? అప్పుడు అప్పుడు పెళ్ళికైనా తిన్నెలకైనా తప్పకుండా ఇంటికి 20-30 ఇస్తర్లు కావాలంటే అట్లా కొట్టుకొని ఇంటికి 20 లేదా 30 అంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే కొనటం లేకుండా మనం ఇల్లు పంపించాలి. అదే మాట్లాడినప్పుడు చెప్తారు మీకు ఇంటికి ఇన్ని ఆకులని, ఇంటికి ఇన్ని ఆకులు రావాలా ఈ కంపల్సరీగా అని చెప్తారు. అన్ని ఆకులు పంపించాలి. అంతేనా? భోజనాలు ఏమన్నా మీరు ఇక్కడ వండి కూడా మీరు పంపిస్తారు అట్లా కూడా ఉంటాయా? అప్పుడు ఫస్ట్ నుండి తప్పకుండా వండి అంటే ఇంటికాడ వండి ఎవరు కొండలు పంపించేది? ఇద్దరు నలుగురు ఉంటారు కూడి పెట్టారు, కూరలు కానీ అన్ని కానీ కూడిపి తీసుకెళ్ళాలి పెళ్ళి ఇంటి కాడికైనా ఫంక్షన్ కాడికైనా. కార్యం గల వాళ్ళే ఇంటింటికి ఇన్నని ఇచ్చి వెళ్ళేది. మనం తొక్కి సంకటం ఉండేది. అవునా? మీరు మీ చిన్నతనంలో ప్లేట్లు ఉన్నాయమ్మా అప్పుడు? ప్లేట్లు లేవు? ఇయే రోజు కూడా ఇయే వండుకొని తినేదేనా? అవి చెప్పాలన్నా చెప్పాలి చెప్పాలా? పెద్దవాళ్ళకి చెప్పాలా? కుమార్ చెప్పాలా? అవి కొనేటోళ్ళ మీరు? అప్పుడు తక్కువ రేట్ రాతి వేడి గిన్నెలు ఇంటికాడ దళం ఉండేటోడికే రాతి వేడి గిన్నె. ఓకే ఓకే. మరి అంటే ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద ఆకులు ఏమడి దొరుకుతాయా? ఈ ఆకుల పేరు ఏదన్నారు? మోదుగాక? మోదుగాకు. ఓకే. ఏంటి తొండలా? తీగలు. ఓకే ఓకే. నాకు తొండలు అంటే తెలియదులే. మొత్తం చెట్టు మీద ఎక్కి వెళ్ళిపోతాయి. అవునా? కానీ ఎట్లయితే ఈరోజు మాకు భోజనాలు మాత్రం వీటిలలో పెడుతున్నారు. చాలా సంతోషం. అదే తింటాం పడేయటమే. అదే అది పడేయటం. దేవుడు పాస్టర్ కొట్టించాడు మొన్న. అప్పుడు ఉండే అట్లా బొక్కించి అదే ప్లేట్ తింటాం మళ్ళీ అదే అదేలే. అంటే అప్పుడు పెద్దవాళ్ళకి మీ టైంలో పెద్దవాళ్ళకి చెప్పలు తోడు తినేటోళ్ళు. అంటే ఈ కుమ్మారోళ్ళు చేసిన చెప్పలు. కుండలో వండేది అన్నం కూడా కుండలో వండేది. కుండలోనే. అప్పుడు ఈ టీలు ఈ మధ్యలో మా కారులో పుట్టినాయి. పెళ్ళిడికి వచ్చినప్పటి నుంచి అప్పుడు లేవు కుండలలో వండాలంటే అది అప్పుడు అదేలే. ఆ తెడ్డి తోట గుడి అంటే అది గుడిపోవాలి. కాదమ్మా, మరి సీతారామయ్య కనుక అప్పుడప్పుడు ఎట్లా వెళ్తాడు కదా, మరి నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు నీకు భయం అనిపించదా? నేను ఇక్కడ ఒక్కదాన్ని పడుకుంటాను. వాళ్ళు చిన్న ఉండేటప్పుడు నేను మంచి కాడ పడుకున్నాను. మరి ఇప్పుడు ఇదంతా అడివే కదా, ఇదా చూడేట మొత్తం. కొట్టాం కదా పెద్ద పెద్ద తుప్పాలు బాగున్నాయి. పందులు మంచి వేసి ఉన్నాయి. అప్పుడు పందులు బాగా వచ్చినాయి. అదేలే. ఎప్పుడైనా నైట్ పూట మీకు భయం కాదా అని?
ఉంటారండి. ఎలుగుబంట్లు ఇవన్నీ ఎప్పుడన్నా చూడలేదా మీరు? అప్పుడు తిరిగినాయి అన్న, ఇప్పుడు లేవు. ఇప్పుడు అంటే ఉన్నాయా, ఉంటూ ఉండొచ్చులే కానీ మీకు కనపడలేదు. అయితే రావండి. అదేలే. అటు గొల్ల పేలికది. ఓకే ఓకే, చాలా బాగుంది. నీరుసేరు దాటినాక గుట్ట దగ్గర అదొకటి ఉందిగా దాగోని, అది దాటిన తర్వాత యువతల శలక మీద జామాలు అది వేసారు ఆడ కంపల్సరీ గారు ఉండేది. మస్క మస్క పడేటప్పుడు గారి సంఘం ఇది. మరి చర్చికి వెళ్తానరా, ఇక్కడే ఉంటున్నావా? ఆడికి వెళ్తారా? గంగరాజుల దగ్గరికి వెళ్తానరా? మారాయి కూడా ఎల్లిగుడ్డ మరేం మరి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళాలి కదా చర్చికి మరి ఆమెతోటి పాటు. మరి అదే కదా, ఎడ్లు ఏదో ఒకటి చెయ్యాలా, ఒకరోజు అటు ఒకరోజు ఇటు ఏదన్నా మార్చుకోవాలా. ఎడ్లు ఉంటాయి మరి, కానీ వెళ్ళాలి కదా. నువ్వు కూడా దేవుని మందిరానికి వెళ్తే బాగుంటుంది కదా మరి. వెనకటి కాలంలో ఎడ్లు కూడా కట్టేసేది, ప్రార్థన అయిపోయినాక వచ్చి ఇప్పేటోళ్ళు. అప్పటిదాకా ఇప్పేది కాదట. అంతే, బైబిల్లో ఉన్నదే, మా కోసం మేము ఒకటికి చెప్పట్లే. లక్ష్మయ్య ఏడి రాముడు రావట్లేదా? రాముడు లక్ష్మణులు ఇద్దరు కదా ఉండేది, ఒక్కడే ఉంటే వాళ్ళకి మరి